సో గైస్ రివ్యూ అయితే చూసిరు కదా గైస్, ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కూడా లైక్ కూడా వేసుకోండి గైస్, ఓకేనా. సో కొంచెం వీడియో అయితే లాంగ్ ఉంటుంది గైస్, ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. టిల్ ఎండ్ వరకు చూస్తే సేమ్ ఇదే టైప్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు గైస్. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో గైస్ మనం ఇప్పుడు మనకు సింపుల్గా నేను బీట్ మార్క్ అయితే ఇచ్చిన, సేక్ ఎఫెక్ట్ ఇచ్చిన, ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, దాంతో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎడిట్ చేసుకునే ముందుకు మనకు ఒక చిన్న పని అయితే ఉంటుంది, ఆ పని చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకుంటే ప్లస్ ఐకాన్ నొక్కి ఇక్కడ 16:2 రేషియో తీసుకొని క్రియేట్ ఏ ప్రాజెక్ట్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద నొక్కి చేసిన తర్వాత మీరు ఎవరి ఫొటోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఈ 16:9:19 రేషియోలో ఇట్లా దీనిపైన నొక్కుని కరెక్ట్ ఫేమ్ పిఎన్జీ నొక్కుంటే కథం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇట్లా, ఓకేనా. ఈ సేవ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఒక 3 ఇమేజెస్, ఇంకొకటి ఇమేజ్ చేస్తున్నాను నేను. ఇది ఓకేనా. మళ్ళీ ఇక్కడ కరెక్ట్ ఫేమ్ పిఎన్జీ మళ్ళీ పెన్నుకి ఇది ఒకట. మన తర్వాత ఇది డిలీట్ చేసేయండి సింపుల్. మళ్ళీ దీనిపైన నొక్కుని ఇంకొకటి కార్ ఇమేజ్ ఉంది కదా, సో ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్ దీనిపైన నొక్కుని కరెక్ట్ ఫేమ్ పిఎన్జీ పైన నొక్కేసి సేవ్ చేసుకోండి. 3 ఇమేజ్లు సెట్ అయిపోతుంది, ఓకేనా. సో చూసిరు కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా బీట్ మార్క్ లింక్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పైన నొక్కొని మీరు ఇంతకుముందు అయితే సేవ్ చేసుకున్న ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, సో ఆ ఇమేజెస్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇటు జూమ్ చేసుకోండి. ఎటంటే ఇక్కడ నీకు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ అనేది కార్నర్ రావాలి, ఓకేనా. అంటే ఇటు లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ఉండాలి కొంచెం, ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు ఏం అర్థం కాదు. సో ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మధ్యలోకి పిక్ తీసుకుంటున్నాను. దీని మధ్యలో కొంచెం ఈ టైప్లో ఇక్కడ ఈ రేంజ్లో అయితే పెట్టేసుకుంటున్నా దీన్ని ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి. సో సింపుల్గా మళ్ళీ ఒక ఇమేజ్ కింద ఇమేజ్ తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఇప్పుడు లెక్క సేమ్. ఎట్లా అంటే ఈ రైట్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది చిన్నగా రావాలి, పెద్దగా రాకూడదు, ఓకేనా. చూసిరు కదా. ఈ టైప్లో అయితే సెట్ చేసుకున్నాం, ఓకేనా. ఇమేజ్ని ఇక్కడ వరకు ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ 2 ఇమేజ్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అసలైన పని ఇప్పుడు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ పైన ఇమేజ్ ఉంది, సింపుల్గా దీనిపైన నొక్కుని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ నొక్కి ఇక్కడ ఒకటి ఒక ప్లస్ ఐకాన్ వేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ ముందుకు కొంచెం జరిపి మళ్ళీ ఒక ప్లస్ ఐకాన్ వేసుకొని కొంచెం దీన్ని ఈ టైప్లో ఇటు ముందుకు జరపండి, ఓకేనా. ముందు జరిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ సింపుల్గా లాస్ట్కి వచ్చి ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ వేసుకొని సింపుల్గా దీని ఒక రేంజ్లో ఇట్లా కొంచెం ముందు జరుపుకుంటూ వెళ్ళిపోండి, ఓకేనా. ముందు జరుపుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇప్పుడు చూడండి ఎట్లయితే ఒకసారి స్పీడ్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ చిన్న స్లో అవుతుంది, చూసిరు కదా. సో అట్లా ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన నొక్కుని సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ లాస్ట్ది ఉంది కదా ఇమేజ్, దీనికి ఇక్కడ పేస్ట్ స్టైల్లో పోయి ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, ఓకేనా. ఆఫ్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏం సంబంధం, ఓన్లీ మనకు మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ కావాలి అంతేనా. మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ నొక్కినా సో సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా కిందికి తెచ్చుకోండి, ఇక్కడ సైడ్ పెట్టుకోండి, ఓకేనా. ఒక్క నిమిషం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇక్కడ కొంచెం అప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో చూసిరు కదా ఒక్కసారి ఎట్లా మూమెంట్ ఇచ్చిందో, సో ఇట్లుంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇమేజ్ ఇది ఇట్లుంటుంది. నేను కొంచెం దీన్ని ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఆల్ రైట్ సెట్ అయిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఇమేజ్ ఉంది కదా సింపుల్గా, ఈ మధ్యలో ఇమేజ్ ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్కి ఎక్కువ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఎక్కువ ప్లేస్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ నొక్కి సింపుల్గా దీనిపైన నొక్కుని ఇక్కడ దీనిపైన నొక్కుని సింపుల్గా దీని ఒక చిన్న కొంచెం ముందు తెచ్చుకోండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇక్కడ దీనిపైన నొక్కుని దీన్ని నొక్కొని చిన్నగా ఇట్లా ముందుకు అనుకోండి. సో ఓకే సింపుల్ ఇక్కడ ఇమేజెస్ ఇట్లా చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసాం. సో మీకు మొత్తం చూసి అర్థమైంది అనుకుంటా సింపుల్గా. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 by 1 ఫొటోస్ యాడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం. సో మీకు ఇంకా కింద ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. సారీ స్ట్రెచ్ కాదు, ఫిల్ కంపోజిషన్, సారీ. సో
చాలామంది అయితే ఇంకా వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోకి అందరూ ఒక లైక్ అయితే వేసుకోండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా చాలా తక్కువ ఉంటున్నారు. ఇంకా 20K కూడా రీచ్ కాలే. రోడ్ 20K దగ్గరికి ఉంది. సో 20Kని కంప్లీట్ చేస్తే అందరికీ ఫ్రీ ఎడిటింగ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా కంప్లీట్ అయితే మన ఇది కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఇంకా మన కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం వెయిట్ చేయండి, వేరే దాంట్లో ఫొటోస్ ఉన్నాయి. సో గైస్ ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే మనం బ్యాక్ వచ్చేసేసాం. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా సింపుల్గా, దీనిపైన నొక్కుని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని బీట్ మార్క్లోకి వచ్చేసేయండి. బీట్ మార్క్లోకి వచ్చి ఫస్ట్ దానికి పేస్ట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ సెకండ్ తీసి పెట్టి థర్డ్ దానికి పేస్ట్ చేసేయండి. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ దీనికి కూడా పేస్ట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఇమేజ్లు ఉన్నాయి. ఓకేనా, ఈ 2 ఇమేజ్లకు పేస్ట్ చేసి ఈ రెండు ఇమేజ్లకు పేస్ట్ చేయకండి. ఓకేనా, సో గైస్ ఇక్కడ ఇమేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ ఉంది, చిన్న ఇమేజ్ కూడా వేసేయండి, ఏం పర్లేదు. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ లీవ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఓకేనా, అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసాం. ఇంకొక షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సింపుల్గా, దీనిపైన ఒక్కొక్కని ఇక్కడ సింపుల్గా కాపీ ఎఫెక్ట్ చేసుకుందాం. ఓకేనా, కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. ఓకేనా, బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ రిమైనింగ్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, సో రిమైనింగ్ ఇమేజెస్కి అయితే నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఓకే చూసిరు కదా మొత్తం అయితే ఇప్పుడు అయిపోయింది. సింపుల్ ఇక్కడ ఏం చేద్దామంటే షేర్ సింబల్ పైన వీడియోని అయితే సేవ్ చేసుకుందాం గైస్. ఓకేనా, సో వెయిట్ చేయండి గైస్, వీడియో అయిపోలేదు, ఇంకొకటి ఉంది. సో ఇప్పుడు మనము లెన్స్ బ్లర్ ఎట్లా యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తా రండి. ఓకేనా, సో గైస్ మీరు సింపుల్ ఇక్కడ వీటా అనే యాప్ ఉంటుంది, ఇక్కడ వీటా యాప్ ఓపెన్ చేసుకోండి. సారీ వెయిట్ కొంచెం, ఇక్కడ మాది రీల్ ఎడిట్ చేసినాం. సో ఓకేనా, ఇప్పుడు వీటా అనే యాప్ ఓపెన్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, దాంతో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ వరీ. సో ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉందాం, మనకు వీడియో కావాలి. ఓకేనా, మనం సేవ్ చేసుకున్న వీడియో ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ దీనిపైన నొక్కి ఇక్కడికైతే నేను ప్రస్తుతానికి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, చూసిరు కదా, సో మీరు ఏం చేయకండి మొత్తం అదే ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకోండి, ఇట్లా మూవ్మెంట్కి. ఓకేనా, ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఇక్కడ ఏం చేసామంటే ఎఫెక్ట్ సింబల్ అవి, దీనికి VPN అనేది ఇట్లా ఏం అవసరం లేదు గైస్. ఓకేనా, ఏం VPN ఏం అవసరం ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు క్యాప్కట్ లేపుదాం అనుకున్నాను, మళ్ళీ VPN అంతా ఇప్పుడు అయినా కూడా క్యాప్కట్ సరిగ్గా పనిచేయట్లేదు, సో అందుకే లేపుతున్నాను. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్లింగ్ అని ఉంటుంది. ఓకేనా, ఈ బ్లింగ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే హోలో బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా, చూసిరు కదా, ఇక్కడ చూసిరా. ఓకేనా, ఈ ఆప్షన్ పైన నొక్కికొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇంకా మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ చిన్నగా ఇప్పుడు ఏడదాకంటే ఇప్పుడు మనకు వీడియో అయితే చూద్దాం. ఇక్కడ మ్యూజిక్ బీట్ వస్తుంది కదా, బీట్ వచ్చే మూమెంట్ వరకు ఇక్కడ వరకు అయితే మనకు రావాలి. చూసి కదా. ఓకేనా, వీడి వరకు దీన్ని ఇప్పుడు చిన్నగా సో గైస్ ఇట్లా ఇప్పుడు క్లిప్ ఎండ్ వరకు అయితే ఇట్లా వచ్చింది కదా. సో ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఈడ దాకా వచ్చి స్క్రోల్ చేసుకొని ఈడ ఉంది కదా, సో కొంచెం ముందు వరకే పెట్టుకోండి. ఓకేనా, కొంచెం ముందు వరకు పెట్టుకొని ఇక్కడ ఇట్లా నొక్కుకోండి. ఇక్కడ అంటిల్ నవ్ అని కదా, దానిపైన నొక్కేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, చూసిరు కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్రివ్యూ చూడండి, చిన్న ఎట్లా వస్తుందో బయటికి, చూసిరు కదా. సో ఓకేనా, ఇప్పుడు ఏం లేదంటే సింపుల్గా మీకు ఇంకా ఫేస్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేమైనా మీకు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి. ఓకేనా, సో అది మీ దాన్ని బట్టి ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. సో ఇక్కడ ఏం చేసామంటే అడ్జస్ట్మెంట్లో కూడా ఉంటుంది, ఇక్కడ స్పార్కిల్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫిల్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇట్లా కూడా వస్తుంది ఫిల్టర్. ఫిల్టర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ లెన్స్ బ్లర్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి, స్పార్కిల్ కూడా కొంచెం మూమెంట్ ఎక్కువ ఇచ్చుకుంటే మీకు మంచిగా వస్తుంది. స్పార్కిల్ లైట్గా పెంచుకోండి, కానీ ఇది కొంచెం ఇదే లెన్స్ బ్లర్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఓకేనా,
ఈ పైన స్పీడ్ ఉంది ఓకేనా. స్పీడ్ను అది మీరు బట్టి మెయింటైన్ చేసుకోండి ఓకేనా. మీకు నచ్చినట్టు పెట్టుకోండి ఓకేనా, దాన్ని ఏం లేదు. సో ఓకేనా, ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి. అయిపోయిందా. సో ఇక్కడ ఎందుకైనా మంచిది, ఇక్కడ ఈ ఫిల్టర్ అనేది తీసేసుకోండి గైస్ ఓకేనా. ఫిల్టర్ తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తర్వాత చేంజ్ అయినప్పుడు గలీజ్గా అనిపిస్తుంది నేను చూసినప్పుడు. సో ఇప్పుడు ఈ సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, ఇక్కడికి ఈ ఎఫెక్ట్లోకి బయటకు వచ్చేసేయండి. ఎక్స్పోర్ట్ సింబల్ పైన నొక్కి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్ ఓకే. సో చూసిరు కదా, అన్ని డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం అయితే వీడియో వస్తే లైక్ చేయండి ప్రతి ఒక్కరు అయితే. సో జై హింద్.